హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది నవగ్రహ దోషాలు పోవటానికి మరియు అదృష్టం కలగటానికి ఎన్నో రకాలైన మణులను ధరిస్తూ ఉంటారు. అయితే అలాంటి మణులలో చాలా శక్తివంతమైనది మరియు చాలా అరుదుగా దొరికే మణి మత్స్యమణి. ఈ మణి విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారమైన మత్స్య అవతారంతో ముడిపడి ఉందని చరిత్రకారులు చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంలో వేదాలను రక్షించటానికి అసురులతో పోరాడుతున్నప్పుడు ఆయన నుంచి ఒక దివ్య శక్తి వెలువడింది. దాని వలన కొన్ని అరుదైన చేపల తలభాగంలో ఈ మణి ఏర్పడుతుందని చెబుతారు. ఈ మణి చూడటానికి సాధారణంగా బూడిద రంగు మరియు నలుపు కలిసి వెండి రంగుల మెరుపులతో చేప కన్ను ఆకారంలో కనిపిస్తుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మణి కేతుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే కవచంలో పనిచేస్తూ దీనిని ధరించిన వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాక ఈ మణి క్షుద్ర పూజలు మరియు నెగటివ్ ఎనర్జీని దరిచేరకుండా కూడా కాపాడుతుంది. నిజమైన మత్స్యమణిని ఒక గ్లాసు నీళ్ళలో వేస్తే అది నీటి రంగులో స్వల్పంగా మారినట్లు లేదా నీటిలో ఒక వింతైన కాంతిని వెదజల్లినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం సముద్ర తీర ప్రాంతాలలో సిద్ధుల దగ్గర లేదా పురాతన రత్న విక్రేతల దగ్గర మాత్రమే లభిస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.